విజయవాడ కొత్త ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మడ్ ఆయిల్ రీఫిల్టరింగ్ చేసే గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో గోడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. భారీగా పొగ అలుముకుంది. దట్టంగా పొగ వ్యాపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాము, విజయవాడ కొత్త ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అలాగే మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దట్టంగా పొగ అలుముకున్న దృశ్యాలు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాము? ఇప్పటి వరకు కూడా మొత్తం 4 ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా మంటలు అదుపులో వచ్చినా ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ఒక్కసారిగా ఫైర్ కి రియాక్ట్ అవుతుంది కాబట్టి చిన్నపాటి ఫైర్ ఉన్నా కూడా ఆ ఫైర్ నుంచి మళ్ళీ తిరిగి ఫైర్ అయ్యేటటువంటి పరిస్థితి అయి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కంప్లీట్ గా ఫోమ్ కూడా వేస్తూ దాన్ని ఫైర్ ని కంట్రోల్ చేసేటటువంటి పని అయితే చేస్తున్నారు. ఫైర్ ని కంట్రోల్ చేసేటందుకు ఇక్కడ కంటిన్యూస్ గా కూడా మొత్తం 4 ఫైర్ ఇంజిన్లతో కూడా అధికారులు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు అంటే మీకు సమాచారం వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న కండిషన్? ఇప్పుడు మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఫైర్ అవుతుందని మాకు రాగానే దగ్గరలో నాటనగర్ ఫైర్ స్టేషన్కి బండి టర్న్అవుట్ చేయడం. ఇక్కడ రాగానే ఆయిల్ డ్రమ్స్ బాగా ఫైర్ చాలా విస్తృతంగా ఉంటే వెంటనే మేము విజయవాడ కొత్త ఇంకో బండి కూడా పిలిచాము. ఇక్కడ ఆయిల్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మా గన్నవరంలో ఉన్న ఫోమ్ టర్నర్ కూడా పిలిపించడం, తర్వాత సహాయంగా మళ్ళీ టౌన్లో ఉన్న కొత్తపేట బండిని తీసుకురావడం. ఇక్కడ ఏంటంటే ఈ ఫైర్ ఈ వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ లాగా కనబడుతుంది సార్. దీని పక్కన ఒక టింబర్ డిపో ఇది కూడా ప్రమాదానికి గురైంది. దాన్ని కూడా పూర్తి కంట్రోల్ చేసాం. ఈ యూనిట్ 2 వైపులా కూడా రోడ్డు ఉండటం వల్ల కూడా మన ఫైర్ ఫైటింగ్ కూడా చేయడం చాలా ఈజీ అయింది. సార్, అయితే ఫైర్ సంబంధించినంత వరకు ఇప్పుడు కెమికల్స్ కానీ ఇట్లాంటివి కానీ పేలడం అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ఇంకా ఈ ఫైర్ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఏమన్నా తగ్గిపోయిందని అనుకోవచ్చా? ఫైర్ పూర్తిగా మా అదుపులో ఉందండి. ఇంకే విధంగా ప్రమాదం పెరిగే ఇదేం లేదు. పూర్తిగా ఇది కంట్రోల్ చేయడం. పక్కన ఎండుగడ్డ ఉంది, దాని మీద ఓపెన్ ప్లేస్ ఉంది. అది ఎక్స్టెన్షన్ అవ్వకుండా అది కూడా ఆపుతున్నాము. కాబట్టి ఫైర్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. సార్, అయితే ప్రాణాపాయం ఏమైనా జరిగిందా? ఫైర్ జరిగే సమయానికి ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారని కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారని అటువంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? ప్రాథమికంగా ఇప్పటివరకు మాకు ఏ విధంగా ప్రాణాపాయం జరిగినట్టు లేదు. అయినా కానీ పూర్తిగా మేము ప్రమాదం నివారించిన తర్వాత పూర్తిగా వివరాలు తీసుకుని అలాగే ఏమైనా ఉన్నారా అనేది కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఫైర్ కి కారణాలు ఏంటి అనే దాని మీద ఏమైనా మీరు చూసిన పరిస్థితి ఇప్పటిదాకా ఏమైనా ఉందా? ఇక్కడ ఏంటంటే అక్కడంతా పరిసరాలంతా అపరిశుభ్రత ఉండటం వల్ల దీనివల్ల ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా డీజిల్ అంటే ఒక రకమైన ఆయిల్, మడ్ ఆయిల్ కాబట్టి అది ఫైర్ అవ్వాలంటే ఎంతో కొంత ఫైర్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉండాలి కదా. ఏ విధంగా ఫైర్ జరిగింది? అదే ఎందుకంటే ఇప్పుడు మేము అంతా కూడా మేము ఇప్పుడు ఇది ఫైర్ మొత్తం కంట్రోల్ ఉంది. అవగాహన పూర్తిగా అసలు ఎట్లా జరిగింది క్లియర్గా. ఎందుకంటే ప్రమాదం జరగగానే ముందు మేము దాన్ని అదుపు చేసి పక్కన విస్తరించుకోకుండా ఏ విధంగా చిక్కున్నారో వాళ్ళు కాపాడడానికి ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి ప్రాథమికంగా అంటే పరిసర అపరిశుభ్రత ఉండడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అపరిశుభ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ప్రమాదం ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా ఫైర్ కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో సార్ అంటే సంబంధించినంత వరకు ఉన్న అపరిశుభ్ర పరిస్థితులైనా ఇంకేమైనా కారణాలు కూడా ఉండి జనరల్ గా ఇప్పుడు ఫైర్ జరుగుతుంది సార్. అయిపోయిన తర్వాత ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మేము అసర్టైన్ చేస్తాము. సో జనరల్ గా ఈ గ్రీజ్ అంతా కూడా కొంచెము ఎందుకంటే ఇది ఎక్కువగా అంత మేజర్ ఫైర్ అయితే కాదు, కానీ కాకపోతే వన్స్ ఇది క్యాచ్ అయినప్పుడు ఫైర్ క్యాచ్ అయినప్పుడు కంటిన్యూగా కొన్ని అవర్స్ టుగెదర్ ఉంటుంది. సో బట్ హజార్డ్ ఎక్స్పోజర్ హజార్డ్ అయితే లేదు. సో ఇక్కడనే కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఉండేటువంటి గ్రీజ్ అంతా కూడా కొంచెం కంబర్సిబుల్ మెటీరియలే. ఇది అంటే కొంచెం ఇది పెట్రోకెమికల్ మెటీరియల్ కాబట్టి కొంచెం అవుతుంటుంది. దీనివల్ల హజార్డ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎక్స్పోజర్ హజార్డ్ అయితే ఏం లేదు. దీనివల్ల ఎక్స్పోజర్ హజార్డ్ అయితే ఏమీ లేదు, అయితే ఉంటుంది. కంబసం మెటీరియల్ ఉంది కాబట్టి దీన్ని ఫైర్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల ఫైర్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి ఇక్కడ ఫైర్ ని అయితే మాత్రం ఫైర్ అధికారులు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తున్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. రైట్, అది విజయవాడ కొత్త ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మడ్ ఆయిల్ రీఫిల్టరింగ్ చేసి మంటలు చెలరేగాయి. క్షణాల్లో గోడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.